రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైల్వే పనులు జాప్యం జరుగుతుందని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే పిట్ లైన్ పనులను దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణతో కలిసి పరిశీలించారు. సంబంధిత రైల్వే అధికారులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే అభివృద్ధికి కేంద్రం విశేషంగా కృషి చేస్తుందని, నిర్దేశించిన సమయంలోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఫర్దర్ రేపు ఏంటంటే ఒకవేళ లైన్ ఏం పరిష్కారం చెప్తారు చెప్పండి సార్. ప్రజల కోరిక మేరకు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పిట్ లైన్ కావాలనే ఆలోచన చాలా మంది మేధావులలో, అదేవిధంగా వ్యాపారస్తులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా కోరిక మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చొరవతోటి ఇవాళ రైల్వే శాఖ మంత్రి విష్ణు ఆధ్వర్యంలో, అదేవిధంగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ మనకు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పిట్ లైన్ మంజూరు కావడం జరిగింది. దానికి త్వరలోనే కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి దాన్ని భూమి పూజ కూడా చేయాల్సింది ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా పిట్ లైన్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీ వాసులకు అందరికి కూడా కూలీ నాళ్ళు చేసుకొని బతికే వాళ్ళు. కాబట్టి ఒక ఆదిలాబాద్ పట్టణంకు రావాలన్నా, వాళ్ళు రైల్వే స్టేషన్కి రావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతోటి వాళ్ళు చెప్పడం వలన నేను మరి అధికారులతో సహా ఇవాళ వచ్చి అంతా కూడా పరిశీలించడం జరిగింది. ప్రజల కోరిక మేరకు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పిట్